అమెరికా ఇజ్రాయిల్ ఉమ్మడిగా ఇరాన్ పైన దాడి చేయడం వల్ల కేవలం ఆ 3 దేశాలకే నష్టం కాదు, ప్రపంచంలో చాలా దేశాలు నష్టపోతున్నాయి. ఎందుకంటే ఆ గల్ఫ్ కంట్రీస్ అంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఈ యుద్ధాల వల్ల ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది, ధన నష్టం జరుగుతుంది, అన్ని రకాలైన నష్టాలు జరుగుతుంది అనమాట. కాబట్టి దీనివల్ల ఒరిగేదైతే ఏమీ లేదు, జనాలు ఇబ్బంది పడడం తప్ప ఏమీ లేదు. ఎందుకంటే ఈ యుద్ధాల వల్ల చాలా దేశాలు నష్టపోతున్నాయి. అలాగే భారతదేశంలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్ నుంచే ఈ భారతదేశము రిఫైనరీస్ అంటే పెట్రోలియంని దిగుమతి చేసుకుంటుంది. మరి అక్కడ యుద్ధాలు జరగడం వల్ల మొత్తము ఆ యొక్క ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా ఆగిపోతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా భారతదేశంలో మాత్రం పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి దేశం నుంచి కూడా ఈ యుద్ధం ఆపాలని ఈ దేశ అధ్యక్షులు కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు, అందరూ కూడా కోరాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని ప్రపంచంలోని అన్ని దేశాల వాళ్ళు కూడా ఈ యుద్ధాలు వద్దని. యుద్ధం వల్ల నష్టపోయేది పూర్తిగా సామాన్యులే. కాబట్టి సామాన్యులను దృష్టి పెట్టుకొని ఈ దేశాధినేతలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఫ్రెండ్స్, ఈ విషయాలు ఎంతమంది మీరు కొత్తగా తెలుసుకుంటున్నారు? ఇటువంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.